ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో రెండింటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పీలర్ కానీ నైఫ్ను తీసుకొని ఇలా స్పాంజ్కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో మనము విండోస్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి. టైం అనేది అస్సలకి ఎక్కువగా తీసుకోదు. క్లాత్ని కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది. మరొక చిన్న స్పాంజ్ పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేప్ని తీసుకొని ఈ స్పాంజ్ దానికి అతికించేసేయండి. బెడ్రూమ్ డోర్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఇలా గట్టిగా డోర్ని వేసినప్పుడు గోడకి హోల్ పడటం కానీ లేదా డోర్ అనేది డ్యామేజ్ అలాంటివి కాకుండా ఉండాలంటే మనము ఇలా డబుల్ గమ్ టేప్ని వేసిన స్పాంజ్ని ఏ ప్లేస్లో అయితే అలా అవుతుందో దానిపైన దీన్ని అతికించేసేయండి. పిల్లలు కానీ గాలికి డోరు ఇలా గట్టిగా పడ్డా కానీ శబ్దం రాదండి. గోడ డ్యామేజ్ కాదు, డోరు కూడా డ్యామేజ్ కాకుండా ఇలా నీట్గా ఉంటాయి. దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ని యూజ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా అంటుకొని ఈ స్టిక్స్ అనేవి అస్సలకే వెలగవండి. పుల్లలన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా. మీ ఇంట్లో ఉండే వ్యాజ్లని కొద్దిగా తీసుకొని ఈ స్టిక్స్కి అప్లై చేశారనుకోండి, ఎంత ఆయిల్ అంటినా కానీ లేదా వర్షాకాలంలో తేమ వల్ల కూడా ఈ స్టిక్స్ అనేవి వెలగవు కదండి, ఇదైతే ఖచ్చితంగా వెలుగుతుందండి. వ్యాజ్లైన్ అప్లై చేసినాక ఈ అగ్గి పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. సరుకులు తీసుకున్న కవర్ కానీ ఇలా కూరగాయలు తీసుకున్న కవర్లో మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దానికి ముడిపడింది అనుకోండి, హెయిర్ ఫ్లక్కర్ని తీసుకొని దాని చివరి కొన భాగాన్ని ఇలా ముడిపడ్డ దాంట్లో పెట్టేసామనుకోండి, ఈజీగా కవర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు కవర్ కూడా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెట్టెడ్ బ్యాగ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత ఇలా 2-3 మడతలు పెట్టేసుకొని మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ మడతలు అనేవి పోకుండా ఉంటాయి. ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని తీసుకొని మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ని కానీ కిచెన్లో వెనుక ఉండే టైల్స్ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి. అంతే కదండి, మీరు కిచెన్లో స్క్రబ్బర్కు బదులుగా గిన్నెలు తోమడానికి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టీ కాఫీలు తాగే ఇలాంటి పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కనే పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి. చూసారు కదండి, నీట్గా ఉంది కదా. తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి. మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. చూడండి, అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఒక్కొక్కసారి ఎలా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. షాపింగ్ మాల్ బ్యాగ్ని తీసుకొని ఇలా నిలువులో 2 మడతలుగా మలుచుకోవాలి. కింది నుంచి కూడా ఇలా 2-3 మడతలుగా, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, మామూలు సైజులో కావాలంటే ఎలా కావాలంటే అలా ఇలా నిలువులో మలుచుకున్నాక పట్టుకునే హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండిల్స్ని ఇలా మడత పెట్టుకున్న బ్యాగుకు వేసామనుకోండి, మడత అనేది చెరిగిపోకుండా నీట్గా, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని బ్యాగులు ఉన్నా కూడా నీట్గా మడత పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ ట్యాప్స్ కానీ ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, ముందుగా ఇలా ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మనము అప్పుడప్పుడైనా ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ ప్రెషర్ ఎక్కువగా రావటమే కాకుండా ట్యాప్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి.
మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయాలంటే మన చేతులు అనేవి రుద్ది నొప్పి పెట్టేశాయి కదండి. అడుగంటిన పాల గిన్నెను కానీ, కర్రీ కానీ, రైస్ కానీ ఏదైనా సరేనండి, దాంట్లో ముందుగా ఇలా వాటర్ని వేసిన తర్వాత మీరు సర్ఫ్ను కానీ లిక్విడ్ని కానీ కొద్దిగా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేడి చేయాలి. ఇలా హీట్ అవుతున్నప్పుడే కింద అడుగంటిన భాగం మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుందండి. అప్పుడు మనము స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మామూలుగా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. డ్రెస్లు కానీ శారీస్ కానీ ఏవైనా సరేనండి, క్లాత్ పైన ఇలా మొత్తం దారాలన్నీ లేచినప్పుడు క్లాత్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నీట్గా ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇలా క్లాత్ పైన 2-3 టైమ్స్ పాటు బాగా రబ్ చేసామనుకోండి, పైన ఉన్న దారపోగులన్నీ కూడా ఈ స్క్రబ్బర్కి వచ్చేసాయి. ఇలాంటి డ్రెస్లు కానీ శారీస్ కానీ వేసుకున్నాం అనుకోండి, మన బ్యాంగిల్స్ కన్నీ కూడా ఈ దారపోగులన్నీ కూడా తట్టుకొని ఇబ్బంది పెడతాయండి. ఇలా చేసిన తర్వాత చూడండి, డ్రెస్ కానీ శారీ కానీ చాలా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసాం కదండి. ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. 20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా, ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూస్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి, ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి.
మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతో మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 మంత్స్ రావాల్సింది కూడా 1.5 మంత్లోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండి, ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్ ఉన్నప్పుడు మనము ఎంత టైట్గా ఫిట్టింగ్ చేసినా కానీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతుందండి. దీనివల్ల ఒక్కొక్కసారి విజిల్ కూడా సరిగా రాదు. ప్రతిసారి దీన్ని టైట్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ప్రతిసారి ఇలాంటి ఫిట్టింగ్ రాకుండా ఉండాలి అంటే చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ముందుగా దీనికి ఉన్న స్క్రూని ఇలా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఉండే క్లాత్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఏదైనా సరే నేనైతే ఇక్కడ క్లాత్ బ్యాగ్ని తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఈ క్లాత్ బ్యాగ్ని కూడా మీరు వేస్ట్ చేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్న వారు పట్టుకునే హ్యాండిల్ బ్యాగ్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకుంటే మళ్ళీ ఈ బ్యాగ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ అయితే పల్చగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ మడతలుగా మలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్క్రూ పట్టే విధంగా చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఎక్కువగా లూజ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ అక్కడ టైట్ అనేది కాదు, లూజ్గానే ఉండిపోతుంది. ఈ క్లాత్ బ్యాగ్ని ఆ స్క్రూకి ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత దీనిపైన ఈ రింగును పెట్టేయటం వలన అప్పుడు టైట్గా అవుతుందండి.
తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండిల్లో పెట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మనము ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది టైట్గా ఉంటుందండి. మీకు లైఫ్లో మళ్ళీ లూజ్ అవ్వటం అనేది అస్సలకే జరగదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అలాగే ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసేయచ్చండి. లేదంటే మీరు కవర్ని కానీ ఇలా క్లాత్ను ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా కూడా ఇలా స్టిక్తో వెలిగించేశారనుకోండి, ఎక్స్ట్రా అంతా కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరేనండి, హ్యాండిల్ అనేది లూజ్ అవ్వటం కానీ అస్సలకే జరగదు. వాషింగ్ మిషన్లో ఇదొక్కటి వేసామనుకోండి, మనము లక్షల్లో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వాషింగ్ మిషన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలండి. బట్టలు వేసేటప్పుడు లిక్విడ్ని సర్ఫుని ఇలా వేస్తాం కదండి, అది అంతా కూడా ఇలా వాషింగ్ మిషన్లోనే స్ట్రక్ అయిపోయినప్పుడు మనము ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. అదే సర్ఫుని కానీ లిక్విడ్ని యూజ్ చేసి ఇలా ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఇలా మనము పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ఇలా మనం వాషింగ్ మిషన్ని ప్రతిరోజు కాకపోయినా ఒక 3-4 మంత్స్కి ఒక్కసారైనా క్లీన్ చేసుకోండి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడానికి నిమ్మకాయను, సాల్ట్ను, కొంతమంది అయితే కోల్గేట్ పేస్ట్, బేకింగ్ సోడా అలాంటివి యూజ్ చేస్తారు కదండి, దానికంటే ఇది చాలా బెస్ట్. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి లక్షల్లో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న గ్యాప్స్లో పూర్తిగా వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది, దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో కూడా డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బట్టలలోని మురికి అంతా కూడా ఈ పైప్లో నుంచే వెళ్తుంది కాబట్టి దీంట్లో ఉండే డస్ట్ని అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వాటర్ వెళ్ళేటప్పుడు ఇది అడ్డుపడుతుంది కాబట్టి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఒక చీపురు పుల్లతో కానీ టూత్ పిక్తో దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. దీన్ని 3-4 మంత్స్ కాకుండా 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ని పైన ఇలా సర్ఫుతో క్లీన్ చేసుకున్నాం కదా, పొడి క్లాత్తో దీనంతా కూడా ఇలా తుడిచేసేయండి. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఈ ఒక్క పౌడర్ వేసామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది అస్సలకే రిపేర్ రాదు, పాడవదు. ఎన్ని సంవత్సరాలైనా వాషింగ్ మిషన్ని మనము ఎన్ని బట్టలు వేసినా కూడా చాలా సంవత్సరాల పాటు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది డెస్కాల్ అండి. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకి వచ్చేస్తుంది, లేదా కంపెనీ వాళ్ళనైనా అడగవచ్చు. ఈ పౌడర్ చాలా తక్కువ రేట్ అండి. నేనైతే ఒక 6 మంత్స్కి ఒకసారి ఈ పౌడర్ని వేసి వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకుంటాను కాబట్టి వాషింగ్ మిషన్లో ఉండే చిన్న చిన్న హోల్స్లో కూడా డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా ఇలా రిపేర్ రాకుండా చూసుకోవచ్చు. నేను ఈ ఒక్క ప్యాకెట్ మొత్తం కలిపి వేసేయాలండి, ఆఫ్ మాత్రం వేయకూడదు. ఈ పౌడర్ అనేది నాకు వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళే ఇచ్చారు. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. ఏ కంపెనీ వాళ్ళైనా సరేనండి, టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ వాళ్ళు ఈ పౌడర్ వేస్తే మాత్రం వాషింగ్ మిషన్ అస్సలకే రిపేర్ రాదని చెప్పారు. ఈ వాషింగ్ మిషన్ అనేది తాడండి. చాలాసార్లు వాషింగ్ మిషన్ని రిపేర్ వచ్చి ఒక్కసారి రిపేర్ చేస్తే చాలాసార్లు రిపేర్ చేయాల్సి వచ్చింది. అది కూడా మామూలు కాస్ట్ కాదండి, 10,000 నుంచి 12,000 వరకు అడిగారు. దానికి బదులు కొత్త వాషింగ్ మిషన్ తెచ్చుకుంది బెటర్ అని ఇలా తెచ్చుకున్నాము. ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిందండి, కానీ కొన్నప్పటి నుంచి 6 మంత్స్కి ఒకసారి మాత్రం ఈ పౌడర్ని యూజ్ చేశాను. దానివల్ల అయితే ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి సౌండ్స్ కానీ అలాంటివి మాత్రం లేవండి. ఒక ప్యాకెట్ కాస్ట్ మాత్రం 200 అండి. 6 మంత్స్కి ఒకసారి వేసాం కాబట్టి అంత ప్రైస్ అయితే అనిపించలేదు నాకు. మామూలుగానే మనము వాషింగ్ మిషన్లో వేసే పౌడర్ కానీ లిక్విడ్లకు 1 మంత్కి ఒకసారి అయితే 200 నుంచి 400 కాస్ట్ చేస్తాం కదండి. ఇలా 6 మంత్స్కి ఒకసారి అంత ప్రైస్ అనేది కాదు కాబట్టి ఇలా మీరు కూడా ఈ పౌడర్ని తీసుకొని చూడండి. వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రాదు, కంపెనీ వాళ్ళే చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాషింగ్ మిషన్ కంపెనీ బట్టి ఆ పౌడర్ని వేస్తే సరిపోతుంది. ఇలా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తానండి దాంట్లో నుంచి మురికి అనేది ఎలా వచ్చేసిందో. బట్టలు లేకుండా ఓన్లీ ఈ పౌడర్ని మాత్రమే వేయాలండి. మీరు డైరెక్ట్గా డ్రమ్లో కానీ లేదా మనము లిక్విడ్ వేసే దాంట్లోనైనా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ అనేది దాదాపుగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దాంట్లో నుంచి మురికి అనేది ఎలా వచ్చేసిందో.
ఇలా చిన్న చిన్న హోల్స్లో కానీ డ్రమ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ పౌడర్ వేయగానే ఇలా మురికి కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. కొన్ని సంవత్సరాల తర్వాత మనము రిపేర్కి 10,000 20,000 లేదా కొత్తది తీసుకునే బదులు ఇలా మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాషింగ్ మిషన్ని ఇలా తక్కువ రేటు పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా సంవత్సరాల పాటు మనము వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా చూసుకోవచ్చు. ఇలా డబ్బులను కూడా ఆదా చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి. ఇలా పూర్తిగా క్లీన్ అయింది కాబట్టి మరొకసారి వాషింగ్ మిషన్ని 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ అనేది ఇలా నీట్గా కనబడుతుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.